పడుతున్నారు. ఈ బాధపడిన వాళ్ళని ఆయన విడిపించాలి. ఆయన విడిపించాలంటే ఆయన విడిపించలేడు. ఆయన విడిపించడానికి ఒక పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. దేవుడికి స్తోత్రాలు. ఎవరు కావాలి? ఒక వ్యక్తిని తాగుడు నుంచి విడిపించాలన్నా, వ్యభిచారం నుంచి విడిపించాలన్నా, దొంగతనం నుంచి విడిపించాలన్నా దేవుడు డైరెక్ట్గా అతనికి కనపడ్డా. ఒక పరిశుద్ధమైన వ్యక్తిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ వ్యక్తి ద్వారా ప్రజలను విడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాలి. విడిపించడానికి దేవుడికి ఒక పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా మోసే మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా మోసే మార్పు చెందాడు. ఆ దేవుడు విడిచిపెట్టమన్న ఆ చెప్పులు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మనం ఎప్పుడు పవిత్రం అవుతామంటే దేవుడు విడిచిపెట్టమన్న విడిచిపెడితే పవిత్రం అయిపోతాం. అప్పుడు ఆయన మనలోకి వచ్చేస్తాడు.